శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి గడిచిన మే మాసం అంతా కూడా ఆయన కృపలో మనల్ని కాపాడాడు. ప్రియులారా, అలాగే ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రోగములు మనల్ని చుట్టుకున్నప్పుడు, కష్టంతో మనం బాధపడుతూ ఉన్నప్పుడు, దుఃఖంతో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు, రోగంతో ఉండి స్వస్థపరచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన కృపను మనకు మెండుగా నిండుగా అనుగ్రహించాడు. ప్రియులారా, మే మాసం అంతా ఎంత ఎండతో మనం వేదన చెందామో, ఎంత వేడితో తలడిల్లిపోయాము. జూన్ మాసం అంత చల్లగా, అంత హాయిగా, వర్షం కురిసిన వెంటనే భూమి అంతా ఎలాగో చల్లబడిపోతుందో, వేడెంతా ఎలాగో తగ్గిపోతుందో, అశాంతి అంతా ఎలాగో తొలగిపోతూ ఉందో, వర్షం కురవగానే పొలంలో పంట విత్తేవారు కానీ, లేక జంతువులు కానీ, తాగడానికి నీళ్ళు లేక తలడిల్లుచున్నటువంటి ప్రతి వారికి కూడా ఎలాంటి ఊరటనిస్తూ ఉన్నదో, అలాగే మన ఆత్మీయ జీవితాలకు కూడా ఈ దేవుని మాసం అంతా కూడా చల్లనైన, చక్కనైన, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని, మన కుటుంబాలను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఈ 6వ మాసంలో దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి దీవెన, ఏ దీవెన ఇవ్వాలని, ఎట్లా ఆశీర్వదించాలని, ఎట్లా ఆదరించాలని, ఎలాగూ మనల్ని వర్ధిల చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జూన్ మాసంలో మనకు దేవుడు ఇవ్వబోయేటువంటి ఆజ్ఞ ఏంటో దేవుడు తెలియజేసినటువంటి మాట చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ 6వ మాసమునకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, శుభకరమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైనటువంటి యెహెజ్కేలు ప్రవక్త ఆయన ఇంట కూర్చొని ఉన్నాడంట. ఆయన ఇంట కూర్చొని ఉండగా పెద్దలు కూడా ఆయన సమక్షములో ఉన్నారంట. ప్రియులారా, ఒకవేళ దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకోవటానికో, లేక దేవుని నుండి ఒక మంచి శుభకరమైనటువంటి ఆనవాలు కనుక్కోవడానికో, లేక ఆయన సలహా తీసుకోవటానికో, దేనికో పెద్దలైనటువంటి వారు యెహెజ్కేలు ప్రవక్త ఎదుట వారు కూర్చొని ఉన్నారంట. ప్రియులారా, పెద్దల సమక్షంలో నేను కూర్చొని ఉండగా యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎప్పుడు? జూన్ మాసంలోనే 6వ నెలలోనే ఇది జరిగినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వాధికారి దేవుని యొక్క హస్తాన్ని ఆ భక్తుని మీదికి పంపినట్టు ఈ జూన్ మాసంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును దేవుడు మనకు పంపబోతూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే ఆ దైవ దర్శనం కలిగిన తర్వాత ఈ గడిచినటువంటి మే మాసంలో జరిగినటువంటి సమస్త క్లిష్ట కష్ట పరిస్థితులన్నిటిలో మన దేవుడు ఎలాగూ రక్షించి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించాడో, అలాగున వారి జీవితాల్లో కూడా ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. ప్రియులారా, ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఎలాగున దేవుని యొక్క కృపను, కనికరాన్ని పొందుకోవాలో అవన్నీ కూడా దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా తెలుసుకొనుటకై పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు దర్శించిన తర్వాత దేవుడు దైవజనుడైనటువంటి
యెహెజ్కేలు ప్రవక్తకు తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే, తన ప్రజలు ఎలాగో ఆయనకు దూరం అయిపోయారు, తన ప్రజలు ఎలాగో ప్రార్థన కోల్పోయారు, తన ప్రజలు ఎలాగో దేవునికి ఎదురు తిరిగి తిరుగుబాటు చేస్తున్నారు, తన ప్రజలు దేవునికి ఇష్టం లేని హేయ కార్యములు చేస్తున్నారు, తన ప్రజలు దేవునికి ఇష్టం లేనటువంటి అసహ్యమైనటువంటి పాపశాప సంబంధమైన క్రియలు చేస్తున్నారు. అవన్నీ కూడా భక్తులైనటువంటి యెహెజ్కేలుకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయంలో నా ప్రజలు నాకు మనస్తాపం కలుగజేస్తూ ఉన్నారు అని దేవుడు తన హృదయంలో నొచ్చుకునేటువంటి సంగతులన్నీ కూడా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ జూన్ మాసంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆ చల్లనైన మెల్లనైనటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలన్నీ కూడా మనం పొందుకోవడానికి మనం ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో వాటన్నిటిని సరిచేసుకోవాలని దైవజనుడైనటువంటి ప్రవక్త ద్వారా తన ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఎలా కూర్చున్నారో చూడు, వారు ఏ ప్లేస్లో ఉన్నారో చూడు, వాళ్ళు ఏ క్రియలు చేస్తున్నారో చూడు, నాకు ఎలాగ తిరుగుబాటు చేస్తున్నారో చూడు, ఫలానా స్త్రీలు ఎలాగున్నారో చూడు, అవన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మే మాసంలో వచ్చినటువంటి నీ కష్టాన్ని బట్టు, నీ రోగాన్ని బట్టు, నీకున్నటువంటి కరువును బట్టు, నిందలను అవమానాన్ని బట్టు ఒకవేళ నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నావేమో, అయితే ఈ కష్టం అంతా ఇలాగ ఉండదు. ప్రియులారా, ఈ కష్టాన్నంతా దేవుడు తొలగించి నీకు దీవెన, శాంతి, సమాధానం కలుగచేయనట్లుగా దేవుడు ఒక కృపను నీ మీద కుమ్మరించాలని ఈ పాపాన్ని, శాపాన్నంతా దేవుడు చూపిస్తూ యెహెజ్కేలు ప్రవక్తను దర్శించినటువంటి దేవుడు మనల్ని కూడా దేవుడు దర్శించబోతున్నాడు, మనల్ని చక్కదిద్దబోతున్నాడు, సరిచేయబోతున్నాడు. ప్రభావముతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. మనకు తగిలినటువంటి సమస్త మురికినంతా దేవుడు కడిగి వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ప్రవక్తకు కలిగినటువంటి దర్శనమే నీకు కూడా జూన్ మాసంలో దేవుడు దైవ దర్శనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూడబోతున్నా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట చదువుకుందాం ప్రియులారా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే అక్కడ మందిరపు పని 6వ మాసంలో ప్రారంభించినట్లు వ్రాయబడి ఉన్నది. గతంలో దేవుని యొక్క మందిరం పని చేయకుండా మందిరం పాడైపోయింది అని అంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఇది సమయం కాదని వారు 6వ మాసంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. ప్రజలందరినీ సమకూర్చి దేవుని మందిరం ఇలాగ పాడైంది, దీని గురించి మనం కేర్ తీసుకోవాలి, దాని గురించినటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలని కొంతమంది భక్తి కలిగిన వారు జ్ఞాపకం చేస్తూ ఉంటే వారు అంటూ ఉన్నారంట, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఇది సమయమా అంటూ ఉన్నారంట. అయితే 1వ అధ్యాయం 15వ వచనం వరకు వచ్చేసరికి వారు దేవుని మందిర పని ప్రారంభించినట్లు వ్రాయబడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీవు కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు ఒక చక్కటి తీర్మానం చేసుకొని దేవుని మందిరం పని ప్రారంభించాలని ఆరాటపడుతున్నావు. అయితే ఇక్కడ దేవుని మందిరం గురించి వారు మాట్లాడినట్లుగానే దేవుని మందిరాన్ని కట్టడానికి ఇంకా సమయం ఉందని వారు అనుకున్నట్టుగానే నీ విషయంలో కూడా, నీ మందిరం విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ సంఘ సభ్యులే లేక సహవిశ్వాసులే, నీ ఫ్రెండ్సే, నీ వారే దేవుని మందిరం పని చేయటానికి ఇంకా సమయం ఉందని ఆటంకపరుస్తూ ఉన్నారేమో. అయితే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ చాలామంది ఇట్టి తీర్మానం నుండి బయటకు వచ్చి దేవుని మందిర పని ప్రారంభించినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, 6వ మాసంలో దేవుని మందిరం యొక్క పని ప్రారంభించారు. ఏం పని? మందిరం కట్టడానికి, పునాదులు వేయడానికి పని ప్రారంభించారు. అలాగే ఆత్మీయంగా రక్షణానందముతో అనేకులను నింపి ఆత్మీయ మందిరముగా కట్టబడినట్లుగా అనేకులను దేవుని మందిరంలో చేర్చుటకు, బండ మీద కట్టబడినటువంటి రాతి వలె ఉండుటకు, అనేకులను ఆత్మీయంగా కట్టుటకు కూడా ఈ జూన్ మాసం గొప్ప సాధనముగా దేవుడు నీకు ఉంచబోతూ ఉన్నాడు. అటు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడు ద్వారంలో తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ 6వ మాసంలో దేవుడు ఘనకార్యములు నీ జీవితంలో చేయునుగాక. దేవుడు ఘనకార్యములు చేసి నిన్ను, నీ ఇంటి వారిని
దీవించి తన మహిమను కనపరచబోతున్నాడు. దేవుని యొక్క సహాయము నల్లు దిక్కు నుండి, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి సహాయం కలగబోతా ఉన్నది. అలనాడు దేవుని మందిరం కట్టడానికి కోరెషు రాజు ఆటంకం చేసినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు, ఆకాశమందున్నటువంటి దేవునికి నేను మందిరం కట్టబోతూ ఉన్నాను, మీలో ఎవరైనా ఆయన జనులు ఎవరైనా ఉంటే ఈ మందిరం పని కొరకు రండి అని ఆహ్వానించినట్లుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనందరి కొరకు దేవుడు ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని తెరవబోతున్నాడు. 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా ఆగి ఉన్నటువంటి దేవుని యొక్క మందిర పని సర్వాధికారి ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే ఈ శుభదినాన ఈ జూన్ మాసంలో దేవుడు చలనైన, చక్కనైన, శ్రేష్టమైనటువంటి కార్యములు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనేమో దేవుని మందిరాన్ని కట్టడానికి ఇది సమయమా అంటూ ఉన్నారు. 15వ వచనం వచ్చేసరికి మందిరం పని ప్రారంభించడానికి పూనుకున్నారు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటే మందిర ప్రతిష్ఠ అక్కడ జరిగినట్లు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పనులు మనం చేయటానికి మనకెంతో టైం అవసరం లేదు ప్రియులారా. రెప్పపాటు కాలములో దేవుడు సమస్త కార్యములు దేవుడు చేయగలడు ప్రియులారా. అంత శక్తిని, అంత బలాన్ని, అంత ప్రభావమును కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే జూన్ మాసంలో దేవుడు పని ప్రారంభించి ముగించబోతున్నాడు. దేవుడు ప్రతిష్ఠ చేయడానికి, నీ ఇల్లు ఓపెన్ చేయడానికి, నీ మందిరాన్ని ప్రతిష్ఠ చేయటానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా దేవుడు గొప్ప కృపనిచ్చి ఆయన కృపలను, ఆయన దీవెనలను, ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడు. 3వ మాటగా లూకాసు సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ 6వ నెలలోని కన్య అయినటువంటి మరియతో మాట్లాడుటకు, దేవుని సంగతులు తెలియజేయుటకు, దైవ చిత్తమును తెలియజేయుటకు గబ్రియేలు అనేటువంటి దేవదూతను దేవుడు పంపినట్టు అక్కడ రాయబడి ఉన్నది. కన్య అయినటువంటి మరియకు దేవుని యొక్క దూత ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పరిశుద్ధాత్మలను నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబోవాడు లోకరక్షకుడు అవుతాడు అని దేవుని యొక్క దూత కన్య అయిన మరియకు ఈ శుభ సమాచారాన్ని తెలియజేస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ లోకరక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించి కుమారుణ్ణి కంటావని ఆయన తెలియజేస్తాడు. గర్భం ధరించకముందు దేవుని యొక్క దూత మాట్లాడిన తర్వాత ఆమె అంటా ఉన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అంటా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ రక్షణ కార్యం, యేసయ్య భూమి మీద జన్మించుట రక్షణ కలుగుటకు, రక్షణ కార్యము జరుగుటకు గొప్ప శుభ సూచనముగా ఆయన జన్మించాడు ప్రియులారా. అలాగూ ఈ గొప్ప నిందన, అవమానాన్ని గొప్ప ఆశీర్వాదముగా కన్య అయిన మరియ స్వీకరించింది. నా భర్త నన్ను వదిలేస్తాడేమో, నన్ను అందరూ హేళన చేస్తారేమో, నన్ను అందరూ తప్పుగా అంచనా వేస్తారేమో, ఇవన్నీ ఆమె ఆలోచన చేయలేదు ప్రియులారా. రక్షణ కార్యానికి ఆమె సిద్ధపడింది. దేవుడు తెలియజేసినటువంటి మాటలన్నీ హృదయంలో భద్రముగా ఉంచుకున్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఈలాగున అక్కడ కన్య అయినటువంటి మరియ గర్భాన పుట్టినటువంటి లోకరక్షకుని ద్వారా లోకానికి ఎలాగో రక్షణ వచ్చిందో, ఈ జూన్ మాసంలో దేవుడు నీ ఇంట్లో గొప్ప రక్షణ కార్యాన్ని చేయబోతున్నాడు. నీ భర్త మారలేదని, నీ భార్య మారలేదని, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామ, నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ ఎవరెవరు మారలేదని, రక్షణ కార్యం జరగలేదని దుఃఖపడుతూ ఉన్నావో, అలాంటి రక్షణ కార్యాన్ని దేవుడు నీ ఇంట చేయబోతూ ఉన్నాడు. నీ సంఘములో చేయబోతున్నాడు. ఎదురాడే ప్రతి వారిని కూడా దేవుడు అణచబోతున్నాడు. ఎదురు తిరిగిన ప్రతి వారిని కూడా దేవుడు రక్షణానందముతో నింపబోతూ ఉన్నాడు. రక్షణ కలిగిన తక్షణమే సౌలు పౌలుగా మార్చబడినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతూ ఉన్నాడు. చాలామంది భక్తులైనటువంటి పేతురు సత్యసువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది ఎలాగో మారుమనసు పొంది దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారు. అట్టి రక్షణ కార్యాన్ని జూన్ మాసంలో దేవుడు చేయబోతున్నాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. నీ ఇంట, బయట, సంఘంలో, సమాజంలో నీకు
దేవుడు గొప్ప మహిమని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ రక్షణ కార్యం వలన రక్షణ పొందడమే కాదు, విద్యాబుద్ధుల్లో, వివాహములో, సంతానములో, ఉద్యోగ విషయంలో, బిజినెస్ విషయంలో, నీకు కలుగుతున్న ప్రతి ఆటంకం విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేసి నీ నోట నవ్వు కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు ఈ జూన్ మాసం చాలా దీవెనకరంగా ఉంచబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. నీ మందిర విషయంలో ఘనకార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. రక్షణ కార్యాన్ని కూడా చేసి తన మహిమను కనపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగూ దైవ దర్శనం నీకు కలుగునుగాక. నీ మందిర విషయంలో దేవుడు ఘనకార్యము జరిగించునుగాక. అలాగూ రక్షణ కార్యము నీ కుటుంబంలో జరిగించునుగాక. అప్పుడు కన్య అయినటువంటి మరియ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానమని తల్లి అయినటువంటి లేక దైవ సేవకురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ ఎలాగున మరియమ్మను దీవించిందో అలాగూ రక్షణ కార్యము పొంది దేవుని నుండి అధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు ఈ జూన్ మాసంలో దేవుడు చేయబోతాడు. క్రొత్త ఆనవాలను, దైవ దర్శనంతో కూడినటువంటి కృపను, క్రొత్త మందిరాలను, క్రొత్త గృహాలను, క్రొత్త స్థలాలను దేవుడిచ్చి ఘనకార్యములు, మహిమ కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ జూన్ మాసం మనందరికీ దీవెనకరంగా ఉంచునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వాదములతో మనలందరినీ నింపి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగచేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి తండ్రి, గడిచిన మే మాసమంతా మమ్మల్ని కాపాడిన దేవా, కనికరించిన దేవా, కృప చూపించిన దేవా, మీ ఆశీర్వాదములు మా మీద కుమ్మరించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన జూన్ మాసంలోనికి మమ్మను ప్రవేశపెట్టిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకంటే ఘనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో మరణించి మట్టికి మన్నైపోగా కేవలం మీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. నిజముగా నా తండ్రి, మే మాసంలో తండ్రి ఎండవేడికి తండ్రి నాయన ప్రభా తండ్రి వచ్చినటువంటి ప్రతి విధమైన వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, శోధల నుండి తండ్రి మమ్మల్ని ఎలాగో తప్పించారో, ఎండ వలన భూమి ఎలాగో తలడిల్లిపోయిందో అలాగను మా ప్రాణాలు కూడా ఎంతో తండ్రి తలడిల్లిపోయి ఉండగా జూన్ మాసంలో తండ్రి అడుగుపెట్టిన మా అందరి జీవితాలకు, అలాగే జూన్ మాసంలో అడుగుపెట్టినటువంటి తండ్రి ప్రతి బిడ్డ జీవితంలోనూ అలాగే భూమిని కూడా మీరు వర్షం చేత తడిపి ఆయన చల్లపరచి నా తండ్రి ప్రతి బిడ్డకు దీవెన, ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించే దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు. అలాగే భూమికి అంతటి చల్లదనాన్ని మీరు జూన్ మాసంలో ఇస్తూ ఉన్నారు. అలాగే మా జీవితాలకు కూడా అంతటి చల్లదనాన్ని ఇచ్చి మీ దర్శన భాగ్యంనిచ్చి మందిరం పనులు ప్రారంభించి అతను ఎంతో కాలం ఆగి ఉన్న కార్యాలన్నీ మీరు ముగించబోతున్నందుకై ఆత్మీయంగా మీ బిడ్డలందరినీ స్థిరపరుస్తున్నందుకై స్తుతిస్తూ అలాగే రక్షణ కార్యాన్ని కూడా మీరు జరిగించి మా కోసం పశువుల పాకలోనికి మా ప్రాణనాథుని మీరు తీసుకుని వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇట్టి రక్షణ కార్యమును తండ్రి మా అందరి జీవితాల్లో మీరు చేయబోతున్నందుకై ఈ జూన్ మాసం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకై స్తుతిస్తూ నా తండ్రి ఈ మాసంలో అడుగుపెట్టిన మా అందరి జీవితాలు నూతనత్వముతో, ఉత్సాహంతో, ఉద్యమతో మీకు ఇష్టలై, యోగ్యులై మీ ఆశీర్వాదములు అనుభవిస్తూ నూతనమైన కార్యాలతో మీ బిడ్డలు దీవించబడినట్లుగా మహిమ కార్యం మీరు జరిగిస్తున్నందుకై స్తుతిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం దయచేయమని, యవన బిడ్డల వివాహాలు తన కుమార్తెలకు మంచి భర్తలను, కుమారులకు మంచి భార్యలను సిద్ధపరిచి సమస్త కార్యములన్నీ దీవెనకరంగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.